హాయ్ అందరికీ. ఇక ఎల్లమ్మకు ఉపవాసం ఉంటానని చెప్పాను కదా. ఇక మంగళవారం రోజు కలిసి వచ్చింది కదా అని ఇక అమ్మవారికి ఉపవాసం ఉన్నాను. పూర్ణం నుంచి మహాశివరాత్రి మధ్యలో ఇలాగా ఉపవాసం ఉంటారన్నమాట. ఇక ఈ మంగళవారం కలిసి వచ్చిందని ఇక ఇలాగా నవధాన్యాలు 5 రకాల నవధాన్యాలు నైట్ నానబెట్టుకొని ఉప్పు లేకుండా ఉడికించుకోవాలి. ఇక పరమాన్నం కూడా చేసి పెట్టాను. ఇక గౌన్లాడి ఆడిబిడ్డ ఎల్లమ్మ కథ చెప్తాను. నాకు తెలిసినంతలో తప్పులు ఉంటే క్షమించగలరు. ఇక ఎల్లమ్మ తల్లి పుట్టలో వెలిసింది. ఇక పార్వతీ పరమేశ్వరులు లోక కళ్యాణం కోసం తిరుగుతూ ఉంటే అమ్మవారి ఏడుపు వినిపించి పుట్ట దగ్గర ఆగి చూస్తేను ఎల్లమ్మ తల్లి ఏడుపు వినిపించి ఇక దగ్గర తీసుకున్నారు. ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రేమగా అల్లారు ముద్దుగా అమ్మవారిని పెంచి పెద్ద చేసి జమదగ్ని మునిరాజుకు పెళ్లి చేశారు. ఇక మునిరాజుతోటి పెళ్ళైంది కానీ నగవెళ్ళి కాలేదు. ఇక అమ్మవారికి పెళ్ళి ఎప్పుడైతే అయిందో ఇక కష్టాలు మొదలైనాయి అమ్మవారికి. ఇక మునిరాజు గారు ఇలాగ చెప్పారన్నమాట, నీకు పడుకున్నప్పుడు తెల్ల చీర కట్టుకొని తెల్లరేగ కట్టుకొని నీకు కళ ఎప్పుడైతే ముండ్రాలుగా వచ్చిందో ఆ రోజు ఏడంతరాల బోనం చేయాలి అని చెప్పి మునిరాజు వెళ్ళిపోయారంట. ఇక ఆమె కూడా మునిరాజు చెప్పినట్టుగానే కళ వచ్చిందంట. ఇక ఏడ్చుకుంటూ పార్వతమ్మ దగ్గరికి పరిగెత్తిందంట ఎల్లమ్మ తల్లి. ఇక పార్వతమ్మ, నువ్వు ఈ సమస్యకు పరిష్కారం మీ నాన్నగారైన శివయ్యని చెప్తారని ఇద్దరు కలిసి శివయ్య దగ్గరికి వెళ్తేను ఏడంతరాల బోనం చేయడం అంటే సహజ విషయం కాదు, చాలా కష్టంతో కూడుకుంది తల్లి అని ఆ శివయ్య చెప్పారు. ఏడంతరాల బోనం ఎత్తుకొని వస్తుంటే చాలా దుష్ట శక్తులు మీకు అడ్డుపడతాయి, అయినా కానీ నా ఆశీర్వాదాలు నీపై ఉంటుందని ఎలా చేయాలో అన్ని వివరంగా శివయ్య చెప్పారు. ఇక అమ్మవారు చాలా కష్టాలు పడుతూ ఏడంతరాల బోనం చేస్తూ ఇక చెట్టుకు పుట్టకు తన బాధను చెప్పుకుంటూ తన భర్త జాడ కోసం వెళ్తూ ఉండగా తంగేడు చెట్టు కనిపించి తంగేడు చెట్టును అడిగిందంటే తన భర్త జాడ కోసం. ఇక తంగేడు చెట్టు ఏం చెప్పకపోయేసరికి అమ్మవారి కోపం వచ్చి శపించింది, భూలోకంలో నిన్ను ఏ పూజకు ఏ వ్రతాలకు వాడరు అని. ఇక తంగేడు చెట్టు క్షమించి తల్లి, నాకు పరిష్కారం చూపియోనంటేను ఇక పెద్దలకు వచ్చిన పెత్రమాస బాలలకు వచ్చిన బతుకమ్మ 9 రోజులు మాత్రమే నేను పెట్టి పూజిస్తారు, ఇక ఆ తర్వాత మాత్రం ఎవ్వరు నిన్ను లెక్క కూడా చేయరు అని చెప్పిందంట. ఇలాగా అమ్మవారు తల్లి ఏడంతరాల బోనం ఎత్తుకొని అడవిలోకి వెళ్తూ ఉండగా ఇక కార్తీక రాజు చూశాడు మాయలోడు. ఇక ఎలాగైనా ఈ ఏడంతరాల బోనాన్ని ఎంగిల్ చేయాలని తలిచి మాయ రూపాలతోటి 3 బాలులాగా వచ్చి ఎల్లమ్మ తల్లికి అడ్డుపడి, అమ్మ తల్లి ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అడిగితేను ఎల్లమ్మ తల్లి ఏడ్చుకుంటూ, ఇది ఈ బోనము ఏడంతరాల బోనము నా భర్త కోసము, మీరు పెడితే ఎంగిల్ అయిపోద్ది తండ్రి అని ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటే ఆ పిల్లలు మాత్రం నేను రాళ్ళతోటి పగల కొడతాను, ఆ ఏడంతరాల బోనం మాకు అన్నం పెడతావా పెట్టవా అని ఎదురుగా నిల్చుంటేను ఇక తల్లి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక వాళ్ళకి అన్నం పెట్టిందంట. ఇక ఆ ఎంగిల్ చేసిన బోనాన్ని తిని ఆ కార్తీక రాజు నవ్వుకుంటూ ఇలాగా చెప్పారంట. ఇక అమ్మవారికి కోపం వచ్చి, కావాలని నువ్వు ఇలా చేసావు కదా అని చెప్పించి ఏడ్చుకుంటూ అడవిలోకి కొనసాగుతూ ఉండగా మర్రి చెట్టు కింద పుట్ట దగ్గర మునిరాజు డొక్కలో బాణం గుచ్చి ఆ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇక ఎల్లమ్మ తల్లి కాలపారాని కూడా ఆరలేదు, నాకు పసుపు బట్టలు కూడా ఇంకా పోలేదు, నువ్వు ఇలాగా అయిపోతే ఎలాగా అంటే ఇక నేను చావడానికి దగ్గరలో ఉన్నాను అని ఆ జమదగ్ని మునిరాజు బాధపడుతూ ఉండగా తల్లి వయసు నాడు సంపాదించిన ధనమన్ను ఉండాలి, పడుచున్నాడు కన్నా కొడుకులన్ను ఉండాలని బాధపడుకుంటూ అమ్మవారు ఆ స్వామితోటి ఇలాగన్నదంట, కావాలి పిల్లల్ని చూసుకుంటానైనా బతుకుతాను అని అమ్మవారు వేడుకోగా ఇక జమదగ్ని మునిరాజు ఇలాగ చెప్పాడు, నా డొక్కలో గుచ్చిన బాణాన్ని తీయు, అందులో దోసెడితో రక్తాన్ని నువ్వు గుప్పెట్లో నింపుకొని తాగు, పరశురాముడు పుడతాడు, పారిపోయే రక్తాన్ని తాగు, జంపన్న పుడతాడు, చిర్లాడే రక్తాన్ని తాగు, చిట్కలయ్య పుడతాడు, డొక్కల్లో రక్తాన్ని తాగు, డొప్పలయ్య పుడతాడు, ఇక అడుగు పొడుగు రక్తాన్ని తాగు, ఆడబిడ్డైన గౌరమ్మ పుడుతుందని వరాన్నిచ్చి స్వామివారు ముక్తికైపోయారు. ఇక అలాగనే వరాన్ని ఇచ్చినట్టుగా అమ్మవారికి 5గురు పుట్టారన్నమాట. ఇక తల్లి ఏడ్చుకుంటూ చితిని కాలబెట్టి ఇక ఆ కాలబెట్టిన చితిని కుండలో వేసి ఒక చెట్టుకు 24 ఏండ్లు గాలి ధూళి దాకకుండా 24 సంవత్సరాల తర్వాత పటవలో పాలు పోసి పరమాన్నం వండి బోనం ఎక్కిస్తే స్వామివారు పునర్జన్మను పొందుతారు. ఇక ఆ మహాతల్లి పాపం పిల్లలు పెరిగే కొద్ది కూడా కష్టాలు అనుభవించింది, పాపం కదా, చాలా బాధ అనిపిస్తుంది ఆ తల్లి కథ విన్నప్పుడు. ఇక నేను విన్నది నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేలాగా వివరించాను. మీకు నచ్చితే అందరూ చెప్పేలాగానే నేను కూడా చెప్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తోటి నిండారుగా పూసి కుంకుమ పసుపు బియ్య పిండితోటి ఇలాగ బొట్లు నిండుగా పెట్టుకోవాలి. ఇక కుండలో కుడుకతోటి 5 సార్లు బియ్యం పోసుకోవాలి. ఇక అందులో జాకెట్ ముక్క, గవ్వలు, కుడుక, పోక, ఖర్జూర, రూపాయి కాయిన్ వేసుకోవాలి. నేనైతే సంవత్సరం కోసారి ఈ రోజు కోసమే ఎదురు చూస్తాను. ఇప్పుడు 5
కుడకల బియ్యం పోసాం కదా, మళ్ళీ సంవత్సరం చూస్తే ఒక కుడక బియ్యం ఎదుగవుతుంది. అంటే సంసారం కూడా అలానే ఎదుగవుతుంది అన్నట్టు అమ్మవారు ఈ రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది అన్నట్టుగా నేను భావిస్తాను. ఇక మా ఆయనకు కూడా మంచిగా సంతోషం అనిపిస్తుంది. మనం దేవుళ్ళని అలాగా పూజించుకుంటాం కాబట్టి దేవుళ్ళు కూడా మనల్ని చూసుకుంటున్నారు అని భావిస్తామన్నమాట. ఇదిగోండి జాకెట్ ముక్కను ఇలాగ కలసానికి అయితే ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని కుడక పోక ఖర్జూరం రూపాయి కాయను పెట్టి అమ్మవారి ముందర పెట్టి కదపకుండా పెట్టుకోవాలి. అమ్మవారికి రౌండ్గా పూసి బొట్లు పెడతాం కదా, ఇక అమ్మవారు కనుల్లాగా భావిస్తాము. ఇదిగోండి చూడండి, ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క కనులు అన్నట్టు. ఇక యాపకొమ్మలు అంటే ప్రీతికరం అమ్మవారికి, యాపకొమ్మలు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక ఇడుపులు పుదియడం అంటారు కదా, ఇక సమ్మకప్పుడు ఎట్లాగైతే చేశానో ఇప్పుడు కూడా ఇల్లమ్మకు కూడా అలానే చేసుకోవాలి. ఇక పడిల్లో బెల్లశాఖ పోసినప్పుడు ఇక కడపల దగ్గర కూడా బెల్లశాఖ పోసుకోవాలి. ఇక కళ్ళు పోస్తారు అమ్మవారికి, ఇష్టం అంట తల్లికి. కాకపోతే ఇక్కడ కళ్ళు దొరకలేదు. మా బాబాయ్ ఉన్నప్పుడు అయితే మాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు కాబట్టి ఇక కళ్ళు దొరకలేదు. ఇక బెల్లం శాఖతోటే ఇలాగ చేసాము. ఇంకా కోడిని కూడా కోస్తారు కానీ ఇక బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా అని భయంతో తెచ్చుకోలేదు. ఇక తల్లి దయ, ఇక మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు కోసుకుంటానని మొక్కుకున్నాను. ఇదిగోండి పడీలు అంటే ఇవి మోతకాకులో పెట్టాల్సింది. కాకపోతే ఇక నాకు మోతకాకులు దొరకక తమలపాకులో పెట్టాను. పరమాన్నము, 5 రకాల గుడాలు, ఇంకా పెరుగు ఇలాగా వేసి ఇక మా వారొచ్చాక ఇద్దరం కలిసి ఒక్క పొద్దు విడిచామన్నమాట. ఇక దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇదిగోండి ధూపం అమ్మవారికి చాలా ఇష్టమట, సంతోషిస్తుందంట. ఎంత ధూపం వేస్తే అంత ఇష్టమట తల్లికి. అందుకని ధూపం కూడా వేశాను. ఇల్లు నిండా నిండింది. దూష్టిక్లే ఇంట్లో పొగ వేస్తే మంచిది కదా, ఇంకా నెగిటివిటీ అంతా పోయి పాజిటివిటీ లాగా ఉంటుంది కదా అని ఇక ఇదిగోండి ప్రతి పడికి ఇలాగ బెల్లం శాఖ వేయాలి. ఇక ఇదండి మా బంగారు తల్లి ఎల్లమ్మ తల్లి పూజ ఇలాగ జరిగింది. మా ఇంటి బంగారు తల్లి. ఇక శుక్రవారం రోజు మా ఇంటి పూజ వీడియోకి 1K వ్యూస్ దాటాయి. ఫుల్ వీడియోకి ఫస్ట్ టైం 1K వ్యూస్ దాటాయి. ఇక మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు లైక్ చేసి నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఇక ఆ తల్లి దయ అందరూ బాగుండాలి, అందుట్లో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇదిగోండి ఇలాగా కడపకు ఇలాగా బెల్లం శాఖ పోయాలి. మీకు కొత్తగా అనిపించవచ్చు, కాకపోతే ఇది ముందుల నుంచి వస్తున్న సాంప్రదాయమే, మా పెద్దల నుంచి వచ్చింది, నేను చూసి నేర్చుకున్నాను అన్నమాట. ఈ తరానికి ఎల్లమ్మ కథ తెలియదు కదా అని ఇలాగా మా పిల్లల్ని ముందర పెట్టుకొని మీకు వివరిస్తున్నాను. మా పిల్లలు కూడా డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళకి మధ్య మధ్యలో చెప్తూ ఇలాగా వీడియోస్ తీస్తున్నాను.